మధ్యలో కొద్దిసేపు ఆడుకుంది గూగుల్ మ్యాప్స్. దిస్ ఈస్ తపోలా లేక్. ఫస్ట్ టైం జెట్ ఎక్స్పీరియన్స్. We finally reached Kaspattar. ఈ పాయింట్ తర్వాత మన జర్నీ చాలా డిఫికల్ట్ అయిపోయింది. వెల్కమ్ టు మహాబలేశ్వర్ డే 3 లాంగ్. మరోసారి ఈ బ్యూటిఫుల్ లొకేషన్తో మన డే స్టార్ట్ అయింది. Hey all viewers, good morning from Mahabaleshwar. Welcome to our day 3 log. టైం వచ్చేసి 9 అవుతుంది. మొత్తం క్లియర్ ఫేడ్ అవుట్ అయిపోయింది. మార్నింగ్ అయితే అసలు అల్టిమేట్ ఉండే, బట్ సేమ్ వ్యూ మళ్ళీ ఏం రికార్డ్ చేస్తామని చెప్పేసి ఈరోజు పెట్టలేదు. ఈరోజు మన రైట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి తపోలా లేక్. సో తపోలా వచ్చేసి ఒక మినీ కాశ్మీర్ అని కూడా అనొచ్చు. చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఆల్మోస్ట్ మనం ఎగ్జాక్ట్ ఆ లేక్ దగ్గర నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ 12 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి తపోలా వచ్చేసి 20 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది. సో 20 కిలోమీటర్స్ అరౌండ్ ఇక్కడ ఉన్నా కూడా మనకి ఇంత మంచి ఫాగ్ అండ్ ఇంత చిల్డ్ ఉంది. అండ్ ఇంకా 20 కిలోమీటర్స్ అక్కడే స్టే చేసి ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండేదేమో. సో అందుకే దాన్ని యాక్చువల్లీ మినీ కాశ్మీర్ అని కూడా అంటారు వీళ్ళు. ఈరోజు మన రైట్ ప్లాన్ వచ్చేసి సో తపోలా అండ్ దాని నియర్ బై ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి తపోలా లేక్ అండ్ అక్కడ కొంచెం వాటర్ యాక్టివిటీస్. దాని తర్వాత ఒక ఫ్లవర్ ల్యాండ్ ఉంది, అది వచ్చేసి కాస్పతర్. స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాట్ గ్రౌండ్, మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. సో ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కోయినా వైల్డ్ లైఫ్ శాంచురీ వెళ్దామని అనుకుంటున్నాం ప్లానింగ్, బట్ అది ఓపెన్ ఉందా లేదా, ఎందుకంటే మనకి ఇక్కడ మొబైల్ నెట్వర్క్ లేదు, కాంటాక్ట్ చేయడానికి కూడా ఎవరు లేదు. అక్కడికి వెళ్ళాక ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మనం జంగిల్ సఫారీ కూడా వెళ్తాం. సో ఇది మన ఈరోజు రైట్ ప్లాన్ అయితే. సో ఆల్రెడీ టైం 9 అయిపోయింది. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోయాం. ఇటు తిరిగి టైం వచ్చి 10 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినాం మనము. అంటే మన పక్క కాటేజ్లో మన తెలుగు వాళ్ళు వచ్చారు, అంటే మన హైదరాబాద్ ఎల్బీ నగర్. సో వాళ్ళు ఇప్పుడు చెక్అవుట్ అనమాట. ఇంకా వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి సో అలా అయిపోయింది టైం. ఇప్పుడు 10 అవుతుంది. బట్ మనం ఈరోజు కవర్ చేసే ప్లేసెస్కి అంత ఎక్కువ అవసరం లేదు. సో కూల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి తపోలా. సో 25 కిలోమీటర్స్ చూపిస్తుంది, 55 మినిట్స్. ఫస్ట్ ఇదంతా తపోలా వచ్చేసి మనకి కంప్లీట్ లేక్ అనమాట. అక్కడ మొత్తం అంత వాటర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, బోటింగ్ ఇవన్నీ. సో చలో. వావ్, మన స్టే నుంచి తపోలా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ విత్ దిస్ ఘాట్ సెక్షన్స్ అండ్ క్లియర్ బ్లూ స్కై. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. జస్ట్ ఒక 9 మినిట్స్ 5 కిలోమీటర్స్. మధ్యలో కొద్దిసేపు ఆడుకుంది గూగుల్ మ్యాప్స్. సమ్ లాంగెస్ట్ వే తీసుకెళ్ళింది, బట్ ఎందుకో డౌట్ వచ్చి లోకలర్స్ని అడిగితే, సార్ మీ అసలు వేరే రూటే మారద్దు, ఒకటే రూట్, ఇదే రూట్ వెళ్ళిపోండి. సో ఈ రూట్లో వచ్చేస్తే లిటరలీ ఒక 25 మినిట్స్ సేవ్ అయింది. బ్లైండ్గా ఫాలో అయ్యింటే మాత్రం ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టేదేమో మనకి రావడానికి. అది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి, బోటింగ్ యాక్టివిటీస్ వీటన్నిటికీ రిసార్ట్ తరపు నుంచి వెళ్తే మనకు ఒక 20% డిస్కౌంట్ ఉంది. సో వాడు ఒక కార్డ్ ఇచ్చింది అనమాట, వాళ్ళ విజిటింగ్ కార్డు. సో ఆ కార్డ్ చూపిస్తే మనకి అన్నిటి మీద ఒక 20% డిస్కౌంట్ అయితే వస్తుంది.
విశాల్ బోట్ క్లబ్ అనమాట. సో మేబీ రిసార్ట్ వాడికి వీడికి కొంచెం టైప్ ఉన్నట్టుంది, అందుకే మనకి డిస్కౌంట్స్. మ్యాప్ కూడా డైరెక్ట్ అక్కడికే పెట్టాం, విశాల్ బోట్ క్లబ్ పాయింట్స్ అని. మోర్ 5 minutes to go. We are just entering Tapola, the mini Kashmir of Maharashtra. మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న విలేజెస్లో Tapola is one of the most beautiful village with 700+ people and 122 houses. ఇక్కడున్న ఈ బోటింగ్ క్లబ్స్ అండ్ స్పోర్ట్స్ టూరిజమే ఈ Tapola విలేజ్కి ఉన్న మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్. మనం జస్ట్ ఇప్పుడే మన బోటింగ్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్న డిఫరెంట్ బోటింగ్ పాయింట్స్, అండ్ ఇది వచ్చేసి మన విశాల్ బోట్ క్లబ్. అండ్ ఒక్కొక్క బోట్కి సంబంధించి ప్రైజెస్ మొత్తం ఇక్కడ ప్రైస్ లిస్ట్లో ఉంది. ఇప్పుడే వచ్చినాం మనం ఇక్కడ విశాల్ బోట్ క్లబ్ దగ్గరికి. సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఐలాండ్ పాయింట్, దాని తర్వాత వచ్చేసి త్రివేణి సంగమం, దాని తర్వాత వచ్చేసి దత్త మందిర్, దాని తర్వాత వచ్చేసి వాస్కో ఫోర్ట్. సో ఇవన్నీ ఒక 4 పాయింట్స్ అనమాట. సో ఒక్కొక్క పాయింట్ దగ్గరికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. సో ఐలాండ్ దగ్గరకు వచ్చేసి 1000 రూపీస్ అంటే స్పీడ్ బోట్ అనమాట. దాని తర్వాత త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసరికి 2000 రూపీస్. సో ప్రజెంట్ మనం ఇప్పుడే బోట్లో కూర్చున్నాం. సో మనం వచ్చేసి టికెట్ త్రివేణి సంగం వరకు తీసుకున్నాం. త్రివేణి సంగంకి అప్ టు 4 people 2000 రూపీస్ కాస్ట్. సో మనమైతే ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. మనకి హోటల్ తరపు నుంచి డిస్కౌంట్ వచ్చేసి ఒక 500 డిస్కౌంట్ వచ్చింది. సో మనకి 1500కి ఈ వాటర్ బోట్ రైడ్. అండ్ మనకి వెళ్ళడానికి ఒక 45 minutes అండ్ రావడానికి ఒక 45 minutes. సో టోటల్ 1.5 hourలో మనం ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం జెట్టి బుక్ చేసుకోవాలి వెళ్ళడానికి. మోటార్ సౌండ్ ఎక్కువ అయిపోయింది. సో మనం ఈ సోదా ఆపేసి వ్యూస్ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ నుంచి. దిస్ ఈస్ తపోలా లేక్. దీన్నే శివసాగర్ లేక్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50 kilometers లెంత్. ఇక్కడున్న వాటర్ అంతా కూడా కోయినా రివర్ నుంచి వచ్చి కోయినా డ్యామ్ ద్వారా స్టోర్ చేయబడిన వాటర్. And this is the Triveni Sangam. Koyna River, Solchi Nala and Kudali River. ఇలా 3 నదులతో తపోలాలో కలిసిన త్రివేణి సంగమం. And this is the island point. బోటింగ్ పాయింట్ నుంచి 3 kilometerల దూరంలో చుట్టూ వాటర్తో ఏదో డెకరేట్ చేసినట్టు ఫామ్ అయిన చెట్లతో ఇట్స్ జస్ట్ లుక్ స్టన్నింగ్. జస్ట్ ఇప్పుడే మనం త్రివేణి సంగం నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాం. మోస్ట్లీ ఇంకో 40 minutesలో మనం మళ్ళీ విశాల్ బోట్ పాయింట్కి రీచ్ అయిపోతాం. సో అక్కడి నుంచి మళ్ళీ మనం జెట్టి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాస్పతర్ వెళ్ళడానికి కంపల్సరీ ఈ రివర్ క్రాస్ చేయాలి కార్ తోటి. సో కార్ తీసుకొని వెళ్ళడానికి 500 రూపీస్ వెళ్ళడానికి, 500 రూపీస్ రావడానికి 1000 అవుతుంది మనకి. సో దట్స్ ఓకే. కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎంజాయ్ చేయడం కోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. సో అదనమాట ప్రస్తుతానికి మన తపోలా బోట్ రైడ్. సో
సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం కాస్పతర్ వెళ్ళడానికి జెట్టి బుక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో జెట్టి కూడా సేమ్ విశాల్ బోట్ పాయింట్ దగ్గరికి వస్తుంది ఎక్కించుకోవడానికి. కాకపోతే విశాల్ బోట్ పాయింట్కి జెట్టీకి సంబంధం లేదు. జెట్టి గవర్నమెంట్ అండర్లో ఉందంట. సో మన టికెట్స్ ఇవన్నీ మనం జెట్టీలోనే తీసుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం. కానీ బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎన్నిసార్లు వెళ్ళినా అల్టిమేట్ అది. ఈ విజువల్స్ అన్నీ కెమెరాలో చూపించడం చాలా కష్టం. లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఎన్ని మినిట్స్ ఎంతసేపు కెమెరాలో చూపించినా కూడా తనివి తీరదు, ఎందుకంటే విజువల్స్ అంత బాగుంటాయి. సో ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఫీలింగ్ అనేది. యా చలో మళ్ళీ మనం విశాల్ బోట్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. జెట్టి ఆల్రెడీ వచ్చింది, కాకపోతే ఒక ట్రక్ రెండు కార్లు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాయి. అవి రెండు ఎక్కిన తర్వాత ఒకవేళ మనది పడితే ఎక్కుతాం, లేకపోతే మళ్ళీ ఇంకో జెట్టి వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో జస్ట్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి తీసుకెళ్ళడానికి మాత్రమే. పర్ కార్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ఇంకో 500 అవుతుంది. ఎండ దంచి కొడుతుంది. సో మనం కూడా మన కార్ని లైన్లో పెట్టుకుందాం. ఫస్ట్ టైం వీఆర్ గెట్టింగ్ ఇన్ జెట్టి. దీని మీద ఒక మూవీ. మనకి మన కార్కి ఫస్ట్ టైం జెట్టి ఎక్స్పీరియన్స్ కాబోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది జెట్టీలో మన ప్రయాణం. ఈ ప్రయాణం జస్ట్ ఒక 5-10 మినిట్సే. ఆల్రెడీ ఇంకో ఎండింగ్ వచ్చేసింది కూడా. జస్ట్ ఒక స్మాల్ 10 మినిట్స్ జర్నీ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి. తపోలాని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. వితిన్ నో టైం బ్రిడ్జ్ రెడీ అయిపోతుంది. ఇది మనలాంటి టూరిస్ట్లకి ఒక గుడ్ న్యూస్. బట్ జెట్టీని సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకొని ఉంటున్న ఇక్కడ ప్రజలకి ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఫస్ట్ టైం జెట్ ఎక్స్పీరియన్స్. కొంచెం ప్యానిక్ అనిపించింది కానీ బట్ యా ఏం లేదు, ఆల్ సెట్, చాలా స్టేబుల్ ఉంది. జెట్టీలో మన 10 మినిట్స్ ప్రయాణం ఈస్ కేమ్ టు అన్ ఎండ్. మొత్తానికైతే మనం జెట్టీలోంచి బయటికి కూడా వచ్చేసినాం. కాకపోతే ఈ వే కొంచెం కంజెస్టెడ్ ఉంది, బట్ ఓకే, నో ఇష్యూస్. ఇక్కడి నుంచి మనం ఎట్లానో మ్యాప్స్ ఆల్రెడీ ఆఫ్లైన్ చేసి పెట్టినాం కాబట్టి ఇట్స్ డైరెక్ట్లీ హిట్ కాస్పతర్. ఆఫ్లైన్ చేసిన పని చేయాలి. closes 7 PM. 24 kilometers 49 minutes. చలో నాకు కూడా వచ్చేసింది. వావ్, అసలు ఈ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే అల్టిమేట్ ఫీలింగ్ వస్తుంది. చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ బట్ చుట్టూ దట్టమైన చెట్లు, ఈ గడ్డి, అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది డ్రైవ్ చేస్తుంటే. జెట్టీలోంచి బయటకు వచ్చి 5 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం అంతే. చల్లగా ఏమైనా తాగాలనిపించింది. వాటర్ ఎంత తాగినా కూడా ఏమనిపించలే. ఈ అడవిలో ఎక్కడేం దొరుకుతాయో తెలియదు అని చెప్పి ఫర్ బెటర్ సేఫ్టీ కొంచెం ఇన్స్టెంట్ రిఫ్రెష్మెంట్కి కావాల్సినవన్నీ ఇప్పుడు కార్లో పెట్టుకున్నాం. సో ఫ్రెష్గా లెమన్ వాటర్, హాయిగా ఉంది. అసలు ఇక్కడ క్లైమేట్ ఎలా అంటే 4 తర్వాత ఒకలా ఉంటుంది,
మళ్ళీ 10 తర్వాత ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 1 అవుతున్నట్టుంది నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి ఇంకా మేబీ 50 or 49 minutes అనుకుంటా, ఇంకొక 20 kilometers. జెట్టి పాయింట్ నుంచి అయితే 25 ఏమో చూపించింది, ఒక 5 kilometers వచ్చామేమో అంతే. కానీ అసలు మన ఓన్ రిఫ్రెష్మెంట్స్ మనమే ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటే అసలు ఫీలింగే వేరు. దట్టు ఇంకా మన ఓన్ ఫుడ్ కుక్ చేసుకొని తింటే అది ఇంకా అల్టిమేట్ ఉంటుంది. కాకపోతే అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ముందు ఉన్నాయి. సో చలో, ఆల్రెడీ 1 అయిపోతుంది కాబట్టి మనం కొంచెం తొందరగా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడానికి చూసుకోవచ్చు. చలో. This is one of the best ghat road I've driven. Narrow road, superb hairpin bends and with lush greenery. మనం ఇంకా ఆల్మోస్ట్ రీచ్డ్. ఒక 2 kilometers ఉంది, 6 minutes చూపిస్తుంది. కాకపోతే మంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అంత మంచి ఘాట్ సెక్షన్ తర్వాత సడన్గా ఒకేసారి ఆఫ్ రోడ్ వచ్చేసింది. కానీ ఘాట్ సెక్షన్ మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. కొంచెం అడ్వెంచర్స్ కూడా ఉంది, ఎందుకంటే రోడ్స్ నేరో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హెయిర్ పిన్ బెండ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ 24 kilometersకే చాలా బెండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఘాట్ సెక్షన్ లైక్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు డ్రైవింగ్. We finally reached Khas Pathar, which is also known as Valley of Flowers of Maharashtra, one of the best tourist attraction in Satara district. But మన కార్ని పార్క్ చేయడానికి మనం ఇంకొంచెం దూరం వెళ్ళాలి. లొకేషన్ అక్కడెక్కడో ఉంటే పార్కింగ్ ఇక్కడెక్కడో ఉంది. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఈ గార్డెన్ ఈ 2 months ఓపెన్ ఉంటుందంట. సో ఒక రేంజ్లో ఉంది క్రౌడ్ అయితే. పార్కింగ్ కూడా మామూలుగా లేదు, అందుకే అక్కడ పెట్టలేదు పార్కింగ్, ఇక్కడ పెట్టాడు. నియర్లీ దగ్గర ఒక 1/2 kilometer ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి. సో ఈ చిన్న బస్సెస్ ఉన్నాయి కదా, సో ఈ బస్సెస్లో మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడున్న స్టేజ్లో 1/2 kilometer నడిచేంత ఓపిక అస్సలు లేదు. సో బస్సులో వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి మనం. दो टिकट्स, पार्किंग बस पूरा कितने? మనం కాస్ పథర్ వెళ్ళడానికి టికెట్స్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఫాలో దిస్ ప్రొసీజర్. మన బస్ అయితే వచ్చేసింది. చలో, లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఎంట్రీ చేసి లోపలికి వచ్చాను. సో యాక్చువల్లీ అక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 150. దాంట్లో బస్ ఇంక్లూడెడ్, పార్కింగ్ ఇంక్లూడెడ్, అండ్ దీని ఎంట్రీ ఫీ, ఈ ఫ్లవర్స్ గార్డెన్ ఎంట్రీ కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్. సో 150 పర్ హెడ్. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. దీనికి దగ్గర 5 gates ఉన్నాయి. సో మనం గేట్ 3లోంచి ఎంట్రీ చేసాం. వావ్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ల్యాండ్స్కేప్. చుట్టూ చెట్లు, దూరంగా చెరువు, ఇది నాది అన్నట్టు కవర్ చేస్తున్న మేఘాలు. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి కాసా లేక్. అది ఎన్ని లేక్స్ ఉన్నాయో, తపోలా లేక్, కాసా లేక్, వెన్నా లేక్. ఈ లొకేషన్ అది అల్టిమేట్ ఉండే. చిన్న ఫోటోషూట్ చేసుకున్నాం.
పిక్స్ మాత్రం క్రేజీ వచ్చినాయి అసలు. క్లైమేట్ కూడా ఉన్నట్టుండి ఒకేసారి మారిపోయింది. ఇక్కడ అరౌండ్ 3-4 క్రాస్ అవ్వగానే అసలు క్లైమేట్ అసలు కూల్ అయిపోతుంది. కానీ మళ్ళీ అదే 10-11 క్రాస్ అయితే అల్లాడిస్తుంది ఎండ అయితే. ప్రస్తుతానికి అయితే చల్లగా అయిపోయింది. ఇలానే ఒక 1-2 అవర్స్ ఉంటే చాలు మనం మన సైట్ సీయింగ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. ఖాస్ పథర్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్, వీటి నేమ్స్ ఏంటని అడగకండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. మనం మెల్లిగా నడుస్తూ ఒక 1 కిలోమీటర్ వచ్చేసినట్టున్నాం. ఆల్రెడీ ఒక పార్ట్ ఆఫ్ గార్డెన్ కంప్లీట్ అయిపోయింది. సో మనం అక్కడ గేట్ 3లో నుంచి ఎంట్రీ తీసుకుని ఒక రౌండ్ కొట్టినాం. సో ఇక్కడ ఒకటి ఎగ్జిట్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ముందు వచ్చేసి మనకి గేట్ 2 నుంచి ఇంకా ఎంట్రీ ఉంది. సో ప్రజెంట్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేద్దాం. చలో మనం ఇంకొక పార్ట్ ఆఫ్ ద ఖాస్ పథర్ చూసేద్దాం. యాక్చువల్లీ మనం గేట్ నెంబర్ 3లో నుంచి వెళ్ళి మళ్ళీ గేట్ నెంబర్ 2 నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు మనం లోపలికి వచ్చింది మళ్ళీ గేట్ నెంబర్ 1. అంటే ఇంకో కొంచెం ముందుకి గేట్ నెంబర్ 4 and 5 కూడా ఉన్నాయి. వావ్, ఈ పూల గార్డెన్ మధ్యలో ఇంకొక లేక్ బ్యూటీకి ఇంకొక లేయర్ యాడ్ చేసినట్టుంది. This is one of the best scenic view in Khas Pathar. Lush greenery, colorful flowers, covered with the darkest clouds. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది. సో ఇంతసేపు దాంట్లో కొంచెం కాలు అలా పెట్టుకొని రిలాక్స్ అయ్యాం. ఇంతసేపు నడిచిన దానికి కొంచెం మసాజ్ కావాలి కదా. లొకేషన్ అయితే మూవీ సాంగ్స్కి కానీ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ వీడియో ఆల్బమ్స్కి కానీ అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. అటు సైడ్ డీప్ వ్యాలీ ఉంది కదా, అక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ ఇవి సో ఫోటోషూట్స్కి అయితే బాగా పనికొస్తుంది. సో ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉండి వాళ్ళు విజిట్ చేయాలి, మంచి ఫోటోషూట్స్ చేసుకోవాలని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. లేదా ఏదైనా యూట్యూబ్ ఆల్బమ్స్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో చూస్తూనే టైం 4 అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. జెట్టీలో వెళ్ళాలి కదా, మళ్ళీ జెట్టీ మిస్ అయితే ఒక 50-60 కిలోమీటర్స్ లాంగ్ వే ఉంది, అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో జెట్టీలో వెళ్ళిపోతే ఒక 5 minutesలో ఇటు నుంచి అటు మనకి షిఫ్టింగ్ అంతే. యూ లైక్ ఇట్ దిస్ లొకేషన్? వై? అదే ఇంకా అనలేదు ఏందా పిక్స్ గురించి అనుకున్నాను. ఆ గేట్ నెంబర్ 3 దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్ ఎక్కి పార్కింగ్ వచ్చేసరికి టైం 4:30 అవుతుంది. బాగా ఆకలేసినట్టు అనిపిస్తుంది. సో కొంచెం ఏమైనా తినేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి సో 4:20 సరే 5:30 వరకు అట్లీస్ట్ అక్కడికి రీచ్ అయినా కూడా పర్లేదు, ఒక 10 minutes టైం ఉంది కదా తిందామని చెప్పేసి ఇంకా కూర్చున్నాం. అమ్మ అంతా బాగానే ఉంది, కానీ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర లేదు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇదే ఒక పెద్ద టాస్క్ అనమాట మనకి. ఇంక ఇక్కడ మనకు తినడానికి మ్యాగీలు తప్ప ఏం దొరకవు. సో ఒక వడపావు 2 మసాలా మ్యాగీలు చెప్పాం, ఇంకా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ బాగుంది పార్కింగ్ ప్లేస్ కూడా యాక్చువల్లీ. సో మరియా అయితే బాగా ఎంజాయ్ చేసింది ఆ ఫోటోషూట్స్ అవన్నీ.
ఆ ట్రెక్కింగ్ రాళ్ళలో రప్పల్లో ఎప్పుడు తీసుకెళ్తుంటా కదా, సో ఫస్ట్ టైం ఇలాంటి సాఫ్ట్ ప్లేస్కి తీసుకురావడం అనేది, సో అందుకే బాగా ఎంజాయ్ చేసి. ఓకే, సో మనకి ఇంక ఎక్కువ టైం లేదు. మోస్ట్లీ ఒకసారి మొబైల్ సిగ్నల్ వస్తే ఆ జెట్టి వాడికి కాల్ చేసి మాట్లాడాలి, వాడు ఏ టైం వరకు వస్తాడు ఏంటి అనేది. సో మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి, ఎందుకంటే జెట్టి మిస్ అయితే మనకు కొంచెం ప్రాబ్లమే. మళ్ళీ 50-50 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనం. టైం వచ్చేసి 4:46. మనం ఎంత లేదన్నా వెళ్ళడానికి 5:30, అరౌండ్ 5:35 వరకు వెళ్తాం అనుకుంటున్నాం. బట్ దట్స్ ఓకే. నాకు తెలిసి 6 వరకు రన్ అవుతాయి అనుకుంటాం జెట్టీస్, ఎందుకంటే లైట్ ఫాల్ కొంచెం లేట్గానే అవుతుంది ఇక్కడ ఎట్లనో. క్రాస్ అవుతున్నాం కాస్ పతర్. యాక్చువల్లీ కాస్ అంటే ఈ విలేజ్ అనుకుంటా. సో ఇంకా కాస్ లేక్, కాస్ పతర్, పతర్ అంటే ప్లాట్యూ అనుకుంటా సంథింగ్. కానీ బాగుంది, చాలా మంచి సీనిక్ ఫోటోషూట్స్ అయితే చేసుకోవచ్చు. వర్త్ విజిటింగ్ ద ప్లేస్. కాస్ పతర్ నుంచి మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. సింపుల్గా మొదలైన మన జర్నీ ఒక అడ్వెంచర్గా మారబోతుందని అప్పుడు మనకు తెలియదు. మన బ్యాడ్ లక్ ఇంకా మనం వచ్చేసరికి 5:56, కరెక్ట్ 6 అయింది ఇప్పుడు. జెట్టీస్ ఇంకా 5:30 తర్వాత 6 తర్వాత రావంట. ఇంకా మనం బై రోడ్ వెళ్దాం. సో గూగుల్ మ్యాప్స్లో బై రోడ్ మనకి 40 కిలోమీటర్స్ వస్తుంది రిసార్ట్కి వెళ్ళడానికి. మోస్ట్లీ 1 hour 25 minutes చూపిస్తుంది. ఇంకా తప్పదు, we should go. The adventurous journey is just about to start. ఓర్ని వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందా? సరిపోయింది. అసలే జెట్టి మిస్ అయిందని ఫీల్ అవుతుంటే ఈ రోడ్స్కి తగ్గట్టు ఇప్పుడు వర్షం. ఆహా, ఇది ఇంకా అల్టిమేట్. ఇంతసేపు బాగానే ఉంది కదా రోడ్డు, సడన్గా ఏంట్రా ఈ ప్యాచ్ వర్క్స్. ఓ మ్యాన్, ఈ పాయింట్ తర్వాత మన జర్నీ చాలా డిఫికల్ట్ అయిపోయింది. డ్రైవ్ చేయడం చాలా కష్టంగా మారింది. రోడ్స్ అన్నీ చాలా చిన్నగా అయిపోయాయి. ఒకటే కార్ పట్టేంత రోడ్డు. ఆపోజిట్లో ఇంకో వెహికల్ వస్తే వీఆర్ డన్. అండ్ దానికి తోడు వర్షం, అండ్ దానికి తోడు చీకటి. ఒక 5 meters కన్నా ఎక్కువ ఏం కనిపించట్లేదు. దట్టు వర్షం, అండ్ దానికి తోడు వీఆర్ డ్రైవింగ్ ఇన్ ఘాట్ సెక్షన్. But we are safely reached to our resort. వావ్, అసలు ఏమన్నా వస్తున్నాయా థండర్ స్టార్మ్స్ బ్యాక్ సైడ్. వా, సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడే వర్షం పడి ఆగింది. మేము వచ్చి ఒక 20-30 minutes అవుతుంది. సో వచ్చి కాసేపు అలా మైండ్ని రిలాక్స్ చేసుకొని జస్ట్ అలా వ్లాగ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే అలా బయటకు నడుచుకుంటూ వచ్చా. అక్కడి యాక్చువల్లీ జెటీ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ రిసార్ట్కి 40 kilometers, 39 or 40 kilometers చూపించింది. ఫస్ట్ 15 kilometers వరకు నో ఇష్యూస్, ఈజీగా వచ్చాం. 15 kilometers తర్వాత నుంచి అసలు రోడ్ మొత్తం చాలా నేరో అయిపోయింది. దట్టు వర్షం పడుతుంది ఫస్ట్ థింగ్. అండ్ కొన్ని నేరో రోడ్ అయినా బాగుందా అంటే గుంతలు గుంతలు ఉంది. సో చీకటి, వర్షం, గుంతలు గుంతలు, దట్టు నేరో రోడ్డు, చుక్కలు కనిపించినాయి అసలు. దట్టు మొత్తం ఘాట్ సెక్షన్. మళ్ళీ వన్ ఆఫ్ ద హారబుల్ మెమరీ అనమాట ఇది.
బట్ ఓకే సమ్ టైమ్స్ అలా జరుగుతూనే ఉంటాయి అండ్ జరుగుతూనే ఉండాలి కూడా. లైక్ ఇలా ఇది ఒక ప్రస్తుతానికి బ్యాడ్ మెమరీ కావచ్చు, కానీ ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ విల్ బి అ స్వీట్ మెమరీ. అంటే దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా ఈజీగా అయిపోవాల్సింది కొంచెం డిఫికల్టీగా టర్న్ అయింది. ఒక్క హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes మనం ముందొచ్చి ఉంటే మనకి జర్టీ దొరికేది. ఒకసారి మనం జర్టీ ఎక్కి రివర్ క్రాస్ చేస్తే ఈజీగా ఒక 20-30 minutesలో మనం రిసార్ట్కి వచ్చేసేవాళ్ళం. సో మనకు అక్కడ లేట్ అవ్వడం, జెట్టి మిస్ అవ్వడం, మళ్ళీ అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఆ వేలో ఇక్కడికి రావడం, ఏదో అందుకోలో జరిగిపోయాయి అలాగా. అవి మన చేతిలో లేవు, ఇంకా మనం ఏం చేయలేము. సో అది అన్నమాట ఈరోజు మన అడ్వెంచర్స్, మన బ్లండర్స్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటేనే కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. పక్కన తను ఉంది, సో తను కొంచెం భయపడుతుంది అన్న తన భయానికి నేను కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాను తప్ప ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే ఆ వర్షం అది ఒక అడ్వెంచర్లా అనిపించింది. అంత చిన్న రోడ్డు, దట్టు ఘాట్ సెక్షన్, వర్షం, చీకటి, దట్టు గుంతలు ఆఫ్ రోడింగ్, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద స్వీట్ మెమరీ. సో ఓవరాల్గా ఇది అనమాట మన మహాబలేశ్వర్ మెమరీస్లో Day 3 లాగ్. ఆ వెనకాల థండర్ స్టార్మ్స్ ఒక్కటే ప్లేస్లో అసలు భలే వస్తున్నాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అవేంటి అనేది ఇంకా మార్నింగే చూడగలుగుతాను, నాకు కూడా ఓపిక లేదు. సో ఫుడ్ ఆర్డర్ పెట్టాము ఆల్రెడీ, తినేసి పడుకోవడమే ఇంకా. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద మార్నింగ్. Don't forget to subscribe.